హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మంప్స్ లేదా గవదబిళ్ళలు గురించి చెబుతున్నాను. మంప్స్ అనేది లాలాజల గ్రంథులను వాసేటట్లు చేసి నొప్పి కలిగించే ఒక వైరల్ అంటువ్యాధి. ఈ రోజుల్లో మంప్స్ సాధారణ వ్యాధి కాదు, కానీ ఒక్కోసారి ఎక్కువ కేసులు వస్తాయి. అసలు మంప్స్ ఎవరికి వస్తాయి? మంప్స్ ప్రధానంగా వ్యాక్సిన్ తీసుకోని వారిలో వస్తుంది. ఏ వయస్సు వారిలోనైనా మంప్స్ రావచ్చు, కానీ ఇది ఎక్కువగా 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో వస్తుంది. ఈ మధ్య కాలంలో కాలేజీలు, యూనివర్సిటీలు మరియు ఎక్కువగా జనాభా ఉండే ఇతర ప్రదేశాలలోని యువతీ యువకులలో కూడా గవదబిళ్ళ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంప్స్ కలిగిన వ్యక్తికి దగ్గరగా మెసలడం, మంప్స్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణం చేయడం, శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నివాసం మరియు హాస్పిటల్స్లో పనిచేయడం వంటివి మంప్స్ రావడానికి ఇతర కారకాలు. మంప్స్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? శరీరంలో మంప్స్ వైరస్ ప్రవేశించిన సుమారు 2 వారాల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి అసలు ఏ లక్షణాలు ఉండకపోవచ్చు కూడా. ముందుగా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో తక్కువ లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ లక్షణాలలాగే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, తినలేకపోవడం, అలసట మొదలైన వాటితో మంప్స్ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కొన్ని రోజుల తరువాత 1 గాని లేదా 2 కానీ లాలాజల గ్రంథులు వాసిపోతాయి. అలాగే వాపు చుట్టూ కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు నోటిలో నాలుక కింద ఉన్న గ్రంథులు కూడా వాయవచ్చు. మంప్స్ వ్యాధికి చికిత్స ఏమిటి? మంప్స్ వ్యాధికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏమీ లేదు. చాలా మంప్స్ కేసులు తేలికపాటివి. అవి కొన్ని వారాలలో వాటంతటా అవే తగ్గిపోతాయి. మంప్స్ ట్రీట్మెంట్ లక్షణాలను తగ్గించడం మీద దృష్టి పెడుతుంది. మంప్స్ వచ్చిన వారికి విశ్రాంతి చాలా అవసరం. ముఖ్యంగా జ్వరం ఉన్న సమయంలో శరీరం హైడ్రేట్గా ఉండటానికి నీరు లేదా ద్రవాలు ఎక్కువగా త్రాగాలి. పారాసెటమాల్ లేదా ఐబుప్రోఫెన్ జ్వరం తగ్గించడంలోనూ, నొప్పి మరియు అసౌకర్యం తగ్గించడంలోనూ సహాయపడతాయి. వాసిన లాలాజల గ్రంథుల మీద వెచ్చని లేదా చల్లని కంప్రెసర్లు అప్లై చేయడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. గ్రంథుల వాపు వలన నొప్పి ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఉండే ఆహారాలు తీసుకోవాలి. మంప్స్ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ మంప్స్ వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయితే అప్పుడు యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి. మంప్స్ రాకుండా నివారణకు మీరు మరియు మీ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మీజిల్స్, మంప్స్ మరియు రుబెల్లా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా మంప్స్ నివారిస్తుంది. పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్ పొందవచ్చు. సాధారణంగా ఈ వ్యాక్సిన్ పిల్లలకు 9వ నెలలో మరియు 18వ నెలలో 2 సార్లు ఇస్తారు. ముఖ్యంగా దగ్గిన తర్వాత, తుమ్మిన తర్వాత, బాత్రూం వాడిన తర్వాత సబ్బు మరియు నీటితో మీ చేతులను కనీసం సెకన్ల పాటు కడగాలి. ఒకవేళ సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే 60% ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు మరియు ముక్కును టిష్యూ పేపర్ లేదా మోచేతితో కప్పాలి మరియు టిష్యూ పేపర్లను సరిగ్గా పారవేయాలి. వైరస్ వ్యాప్తిని నివారించడానికి చేతుల్లో దగ్గకుండా చూడాలి. స్కూల్ లేదా ఆఫీస్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి, ఇతరులతో దగ్గరగా కలవకుండా వైరస్ వ్యాపించకుండా చూడాలి. ఈ జాగ్రత్తలు వలన మంప్స్ వచ్చే ప్రమాదం మరియు సమాజంలో ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.